పాయింట్ నెంబర్ 1, మా జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ జనవరి కన్నా ముందు 4-5 నెలల ముందు స్టార్ట్ అయిపోతుంది. పూర్వం ఎవరి పొలాలకి వాళ్ళే కూలీలు, ఎక్కడి నుంచో కూలీలు తెచ్చుకునేవారు కాదు. మ్యాక్సిమం వాళ్ళే పనిచేసేవారు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులే పనిచేసేవారు. ఇంకా పెద్ద పొలాలు అయితే ఎక్కువ మంది కూలీలు బయట నుంచి తెప్పించుకోరు, అది వేరే విషయం అనుకోండి. సో ఈ టైంలో వాళ్ళు ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇల్లు తాలూకా మెయింటెనెన్స్ అనేది సరిగ్గా చేసేవారు కాదన్నమాట. ఈవెన్ వంట కూడా పొలంలోనే అనుకొని అక్కడే తినే పరిస్థితి ఉండేది. ఇలాగా ఆ ఇల్లు మొత్తం నిర్లక్ష్యానికి గురయ్యేది. సో అప్పుడు మొత్తం ఈ వ్యవసాయం 4 నెలలు అగ్రికల్చర్ ఏదైతే మన వ్యవసాయ పని అంతా అయిపోయిన తర్వాత జనవరిలోని అసలు ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత, లేకపోతే రేపు వచ్చేస్తాయంటే ముందు రోజు ఏం చేసేవారంటే ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసేవారు. చెత్తగా ఉండేది కదా, ఇల్లంతా మొత్తం క్లీన్ చేసేవారు. సో ఆ క్లీన్ చేసి వచ్చే వ్యర్థం అనేది అప్పుడు పాపులేషన్ తక్కువ కుటుంబాలు అనమాట. ఏదైనా పాడైపోయిన కుర్చీ ఇరిగిపోయినా ఈరోజు అంటే మనం ఆన్లైన్లో OLXలో అమ్మేస్తున్నాం, చిన్న చేయించి. అప్పుడు అలా కాదనమాట. కొనేవారు ఎవరు ఇలాంటి యూజ్డ్ ప్రొడక్ట్స్ ఒకరి ఇంట్లో వాడిన వస్తువు కొనడానికి ఇష్టపడేవారు కాదు. అలాంటి ఒక అట్మాస్ఫియర్లో ఆ ఇంట్లో ఉన్న రద్దంతాను ఒక దగ్గర చేర్చి, బై డిఫాల్ట్ జనవరి అంటే చలికాలం, సో కాల్చేవారు అనమాట. సో అలా కాల్చే ఒక పద్ధతిని భోగి మంట అని, అందులో ఎలాగా కాలుస్తాం కాబట్టి పిడకల్లో పెట్టేవారు అనమాట. ఆ పిడకల నుంచి పిడకలు కాలితే ఏదైతే పొగ వస్తుందో ఆ పొగ అనేది అది చాలా మంచి, ఎన్నో జబ్బుల్ని నయం చేసే ఒక ఇదనమాట. సో అది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. గోమూత్రం కానీ గోతాలకు ఆవుకు సంబంధించి ఏ బై ప్రొడక్ట్ అయినా అది మనకి ఎన్విరాన్మెంట్ అండ్ అట్మాస్ఫియర్ అండ్ మన హెల్త్కి కూడా లింక్ అయి మంచిగా ఉండేదన్నమాట. సో అలాగా ఏదో ఒక మనిషి భోగి మంట, భోగి అంటే ఒక మంచి అదేంటది సరే చెప్పలేకపోతున్నాను. భోగి అంటే నాకు గుర్తురావట్లేదు ఎగ్జాక్ట్ వర్డ్, ఇంగ్లీష్లో చెప్తాను. చాలా పవిత్రమైన మంట అనమాట. భోగి అంటే పవిత్రమైన మంట. సో ఆ పవిత్రమైన మంటకి భోగి మంట అని పేరు పెట్టి అది మనకి సౌభాగ్యాలు తెస్తుంది అని చెప్పి డెఫినెట్గా మన ఇంట్లో చెత్త అంతా బయటికి వెళ్ళిపోయింది. ఆ చెత్త వల్ల పురుగులు, క్రిమి కీటకాలు ఇంకా పుట్టి మనకి హెల్త్కి పాడు చేసి, సో మన ఆరోగ్యాలు పాడవడానికి కారణం అయ్యేది ఎప్పుడు డెఫినెట్గా అలాంటి వ్యర్థం మనం బయటికి తీసేస్తే సౌభాగ్యాలు మనకు వచ్చినట్లే కదా. సో ఇలా అన్నమాట. ఒకటి ఫస్ట్ భోగి అనేది. నెక్స్ట్ పండగ అంటే ఏంటంటే చూడండి, మనం సంవత్సరం అంతా అనేకమైన దేవతలు పూజ చేస్తాం. ఎక్కడ కూడాను మన పితృదేవతలకు పూజ ఉండదన్నమాట. సో మన ఇంటికి ఫలసాయం వచ్చిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం అదేదైతే ధాన్యం ఉందో మన పితృదేవతలు మనం పెట్టాలి అని చెప్పి ఒక పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం అనమాట. సో ఎందుకు అని అంటే అట్లీస్ట్ మన పిల్లలకి వాళ్ళ తాత ఎవరో, వాళ్ళ ముత్తాత ఎవరో, వాళ్ళ తాత ఎవరో, వాళ్ళ అమ్మమ్మ ఎవరో తెలియాలి కదా. సో వాళ్ళకి తెలియపరచడానికి ఒక సాంప్రదాయం అనేది పెద్దోళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళందరికీ ప్రసాదం పెట్టారు, అంతే పండగ. సో అది పవిత్ర. పెద్దవాళ్ళు అని అంటే చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా దేవుడితో సమానం. సో ఎప్పుడైతే దేవుడితో సమానమైన వ్యక్తులు మనం పూజ చేస్తామో ఆ రోజు మనం నాన్ వెజ్ తినకుండా ఆపాం. సో అందుకనే పండగ రోజు ఎవరు నాన్ వెజ్ తినరు. సో ఈ మన ఫలసాయం అంటే మనకి డబ్బు, లక్ష్మీదేవి వచ్చింది. సో అందుకే మన కుటుంబాలందరూ ఒక దగ్గర వస్తారనమాట, ఒక దగ్గర చేరి ఏర్పడతారు గ్రూప్ గాను. సో ఇది మన పిల్లలకి నేర్పించే సాంప్రదాయం. అట్లీస్ట్ పండక్కైనా రేపు పొద్దున 100 సంవత్సరాలతో టెక్నాలజీ డెవలప్ అయిపోయి మీ అందరూ ఎక్కడెక్కడ ఉన్నా పండక్కైనా ఇది మన పెద్దలకి అందరు కుటుంబ సభ్యులతో కలిపి పూజ చేయాలరా బాబు, మీరు వచ్చి ఒకసారి ఒక గ్రూప్గా పూజ చేయండి అని చెప్పి అదొక అసలు పెద్దలు ఎంతగో ఇలాంటి యుగం వస్తుందని తెలిసి వాళ్ళకి ఈ కలియుగము, ఈ సెల్ ఫోన్ యుగము, ఎక్కడి నుంచి అమెరికాలో ఉంటే ఫోన్లో చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కాపురాలు కూడా ఇప్పుడు ఫోన్లోనే అయిపోతున్నాయి. సో అలాంటి యుగం వస్తుంది కాబట్టి ఒకటి కనిపెట్టారు పండగ అని చెప్పి. అందుకే మనకి ఒక సినిమాలో చూపిస్తారనమాట, విజయశాంతి హీరోయిన్, నాకు ఆ సినిమా పేరు గుర్తులేదు కానీ అమెరికాలో కాపురం పెట్టి దాని గురించి ఆ సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఒక కామెడీ యాక్టర్ అందులో. సో బాగా నాకు నచ్చిన సినిమా అది. సో ఇది పండగ రోజు కాబట్టి ఇంకా ఆ రోజు పూజ చేస్తాం, నాన్ వెజ్ తినం, ఆ రోజు అయిపోయింది. సో నెక్స్ట్ కనుమ.
కనుమ అంటే ఏంటి? ఇప్పుడు ఇంట్లో పెద్దలందరూ అందరూ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిపోయాం. కనుమ అంటే మటన్ తినేసి మందు తాగడం కాదు, ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ భోగి మంట రోజు కూడా మామూలు సాంప్రదాయం, రెండో రోజు భగవంతుడు ట్రెడిషన్, మూడో రోజు ఇప్పుడు ఏంటి అంతా నాన్ వెజ్ మంచి మంచి వంటకాలు తీసుకొని ఆ రోజు మనం మన కుటుంబ సభ్యులు, మనకి దగ్గరైన మన కూతురు అల్లుడు బంధువులు, ప్లస్ మన ఇంట్లో పనిచేసే పాలేర్లు, మన పొలంలో పనిచేసిన వ్యక్తులు, వీళ్ళందరికి కూడాను మంచి భోజనాలు బట్టలు పెట్టి పంపించడం, అదొక సాంప్రదాయం. అది కనుమ అయిపోయింది. ఇంకేంటి ముక్కనుమ. ఇప్పుడు మనుషులందరం అయిపోయాం మనం. ఇప్పుడు మన ఈ వ్యవసాయానికి సంబంధించి ఏ పశువులు మన ఇంట్లో ఉపయోగపడ్డాయో అంటే మన ఆవు, మన గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నిటికీ ఆ రోజు పూజ చేసి బొట్టు పెట్టి ప్రతిరోజు మనం ఈ గంజి, పాసిపోయిన అన్నం, పాసిపోయిన గంజి, రేపు ముందు రోజువి కలగాపులగా ఇవే వేస్తుంటాం మనం. బట్ ఆ రోజు మటుగాను ప్రత్యేకించి వాటి గురించి పరవాన్నం కానీ లేకపోతే ఇంకో కొన్ని వంటకాలు తయారు చేసి మంచి దానా కుర్తి అన్ని బట్టి లేటెస్ట్ ఫ్రెష్ అన్నమాట, ఫ్రెష్ ఫుడ్ అనమాట. ప్లస్ కొన్ని వంటకాలు ఉంటాయి వాటికి బలం ఇచ్చే వంటకాలు. సో ఆ వంటకాలు వండి ఎందుకంటే అవి మనకు సహకరించాయి. సో అవి కూడా మన కుటుంబ సభ్యులతో సమానం. సో వాళ్ళ గురించి ముక్కనుమ. సో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం, వాళ్ళని ఆ రోజు తెప్పడం, అదే కొంచెం అలంకరించుకోవడం. చూసారా దీపావళికి మనం చిన్నప్పుడు బొమ్మలిల్లాగా అలంకరించుకున్నాం. ఇప్పుడు తెలిసిన పిల్లలకి బొమ్మరిల్లు అంటే ఏంటో. సో అవి అలంకరించి ఆ పశువులను కూడా గౌరవించి, చూసారా మన హిందూ సాంప్రదాయం ఒక గొప్పతనం. మన మనుషులమే కాదు,